అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఆగస్టు 23వ తేదీన జరిగే గ్రామ సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కోడూరు మండలంలోని మైసూరువారిపల్లి గ్రామ సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ శ్యామకూరి గ్రామసభ ఏర్పాట్లు పరిశీలించారు. గ్రామాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సభ విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే శ్రీధర్ కోరారు. తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడి సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడు వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెప్తారు. గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులకు తెలియజెప్తాడు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే పథకాలపై ఇక నుంచి మండల స్థాయిలో పూర్తి బాధ్యతలు ఎంపీడీఓలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అధికారులు నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా ఏ స్థాయి అధికారులపైన అయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. చెయ్యాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం. ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిలువనిస్తాం. అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం. ఎఫ్ఏ స్థాయి నుండి పీడీ డ్వామా వరకు, సోషల్ ఆడిట్ గ్రామస్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దిస్. దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులు కూడా సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తాం. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకృతి అందాలు చూడడానికి ప్రజలు ఎప్పుడు ఆసక్తి కనబరుస్తారు. కడప జిల్లా చిద్దబట్ట మండలం లంకమల అభయారణ్యంలో వెలిచిన నిత్యపూజ కోనలో ఇటీవల కురిసిన వర్షాలతో పరిసర ప్రాంతాలలో నీరు పుష్కలంగా ఉంది. కానీ ఎత్తైన కొండపై నుండి కిందికి జాలువారుతున్న జలపాతం అందాలు భక్తులను ఆకట్టుకుంటుంది. నిత్యపూజ కోనకు వెళ్ళే భక్తులు జలపాతం అందాలు ఆస్వాదిస్తున్నారు. కడప జిల్లా చిద్దబట్ట మండలం వంతాటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లంకమల అభయారణ్యంలో వెలిచిన శ్రీ నిత్యపూజ కోనకు ప్రతి సోమవారం భక్తులు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. ఆగస్టు 19వ తేదీన సోమవారం పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి శివయ్య దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. కానీ పంచలింగాల వద్ద నుంచి స్వామివారి దగ్గరకు వెళ్ళే నడక దారిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎండిన మొక్కలు, తీగలు అడ్డుగా ఉండడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి అవన్నీ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను పట్టు వస్త్రాలు, పూలమాలలు, బంగారు ఆభరణాలతో నేత్రపర్వంగా అలంకరించి పలు రకాల అభిషేకాలు చేశారు అర్చకులు. జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు కళ్యాణం తిలకించి పూజలు చేశారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, అక్షింతలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మార్చ్ పాస్ట్లో ప్రతిభ చూపిన అన్నమయ్య జిల్లా స్కౌట్ విద్యార్థులను సోమవారం కలెక్టర్ శ్రీధర్ శ్యామకూరి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి డీజీపీ నుంచి ప్రశంసా పత్రాలు పొందడం హర్షణీయమని కలెక్టర్ తెలిపారు. రామసముద్రం, గాలివీడు మండలాల విద్యార్థులు ప్రతిభ చూపారు.